ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ఎలాంటి నియంతో ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. తన చిత్ర విచిత్ర నిర్ణయాలతో ఆ దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటాడు. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే వరుస యుద్ధాలతో ప్రపంచ దేశాల్లో అస్థిరత నెలకొని ఉంది. మరోవైపు రష్యా కూడా నిత్యం 3వ ప్రపంచ యుద్ధమంటూ ఆందోళనలో పడేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కూడా యుద్ధానికి రెడీ కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్ ఇల్ మిలిటరీ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ యుద్ధం ప్రస్తావన తీసుకొచ్చారు. ఉత్తర కొరియా చుట్టూ అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదని వ్యాఖ్యలు చేశాడు. తమతో శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే రెండో ఆలోచన లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నార్త్ కొరియా, రష్యా మంచి మిత్ర దేశాలు. రష్యాతో ఇప్పటికీ రాజకీయంగా, ఆయుధ తయారీలో నార్త్ కొరియా సంబంధాలు కొనసాగిస్తోంది. దీంతో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లోనూ సాయం చేస్తోంది. ఇటీవలే ఘన ఇంధనంతో మధ్యశ్రేణి సూపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను కిమ్ ప్రయోగించారు. దీంతో పాటు తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.